బోధ్ ప్రాంతం నుండి విద్య కోసం వైద్యం కోసం ఏమైనా పనుల నిమిత్తం అటు ఆదిలాబాద్ నాగపూర్ ఇటు నిర్మల్ నిజామాబాద్ హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్తారు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి చేరాలంటే సమయానికి బస్సులు లేని పరిస్థితిలో బోధ్ కి ముఖద్వారమైన ఎక్స్ రోడ్డు వద్ద దిగాల్సి వస్తుంది. ఈ ప్రాంతంలో వీధి లైట్స్ లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నిరంతరం ప్రజా సమస్యలను ప్రభుత్వానికి అధికారుల దృష్టికి తీసుకెళ్లే పాత్రికేయులు స్వయంగా చందాలు చేసి లైట్ ఏర్పాటు చేశారు. పాత్రికేయులు స్వయంగా డబ్బాలు పట్టుకుని చందాలు చేసి లైట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని వారికి ధన్యవాదములు తెలిపారు. ఇక్కడి ప్రజలు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు బోధ్ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటున్నారు జర్నలిస్టులు. ఈరోజు బోధ్ పట్టణ ప్రాంతంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో బోధ్లోని ఎక్స్ రోడ్ ప్రాంతంలో లైటింగ్ ఏర్పాటు చేయడానికి చందాలు చేయడం జరిగింది. ఎంతకన్నా దురదృష్టం మరొకటి లేదు. ఎందుకు అంటే ఈరోజు చందాలు చేసి మరి ప్రజాసేవ కోసం వాళ్ళు లైట్లు అమర్చాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇది చాలా బాధాకరం. బోత్ ఒక నియోజకవర్గమై ఉండి ఎక్స్ రోడ్ వద్ద అక్కడ చాలా అంతర్రాష్ట్ర రోడ్డు కూడా అక్కడ నుంచి సొనాల నుంచి వెళ్తుంది. అలాంటి ఎక్స్ రోడ్ కార్నర్గా నిలుస్తుంది. సో అలాంటి ఎక్స్ రోడ్ దగ్గర లైటింగ్ లేక చీకటి ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ భయానక పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని పలుమార్లు రిపోర్టర్స్ కూడా చాలాసార్లు పేపర్లలో టీవీలలో కూడా వచ్చింది అక్కడ లైట్లు ఏర్పాటు చేయాలని. అనేక నాయకులు బోత్కి సంబంధించిన అనేక నాయకులు కూడా చాలాసార్లు విన్నవించడం జరిగింది. వాళ్ళు అవును అని మాట దాటేస్తున్నారే తప్ప ఏనాడు దాన్ని పట్టించుకోలేదు. దాన్ని చూసి గమనించిన బోధ్ జర్నలిస్టులు బోధ్లో అక్కడ ఎక్స్ రోడ్ దగ్గర లైట్లు ఏర్పాటు చేయడానికి బోధ్ ప్రాంతం మొత్తం చుట్టుముట్టి చందాలు చేసి అక్కడ లైట్లు ఏర్పాటు చేయడానికి సన్నద్ధమయ్యారు. ఇది బాధాకరమైన విషయం. అయినా వాళ్ళ స్ఫూర్తికి వాళ్ళు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ నాయకులకు. మీరు చేయకపోతే ఏంటి, ప్రజలు తామే స్వయపాలన చేసుకోవడానికి తయారున్నారు, రెడీగా ఉన్నారు. సో ఇకనైనా అధికారులు కానీ ఇకనైనా నాయకులు కానీ కళ్ళు తెరిచి అక్కడ లైట్లు ఏర్పాటు చేసి బోత్ని పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నారు. అనేక మార్లు ఇక్కడ ఏదేమైనా చందాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో కూడా మినీ స్టేడియం కోసం చందాలు చేయాల్సిన పరిస్థితి. ప్రతి అభివృద్ధిని ఇలా చందాలు చేస్తూ పోతే మరి నాయకుల్ని ప్రజలు ఎన్నుకుంది ఎందుకు అన్న ప్రశ్న ఖచ్చితంగా లేస్తుంది. సో నాయకులారా గమనించండి, మిమ్మల్ని ఎన్నుకున్నదే ప్రజాసేవలు తీర్చడానికి, ప్రజాసేవలు సృష్టించడానికి కాదు. ఇకనైనా మేలుకొని ప్రజా సమస్యలపైన దృష్టి సారించి వాటిని తీరుస్తారని ఆశిస్తూ సెలవు. బోధ్ నియోజకవర్గ కేంద్రం జాతీయ రహదారికి 11 కిలోమీటర్ల లోపల ఉంది. ఇక్కడి ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉదయం పూట, సాయంత్రం పూట వారి యొక్క గమ్యస్థలాలకు చేరాలనుకుంటే ఎక్స్ రోడ్ని సెంటర్ పాయింట్గా ఎంచుకోవడం అనేది జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అక్కడ ఎలాంటి లైటింగ్ సౌకర్యం అనేది లేకపోవడం వల్ల, చీకటి అనేది సాయంత్రం టైంలో ఏర్పడడం వల్ల దిగడానికి ప్రజలు అనేది జంకుతున్నారు. సో అక్కడ అనేక సమస్యలు కూడా ఉండడం అనేది జరిగింది. ఎందుకోసమంటే అడవి ప్రాంతం, ఏవైనా అడవి జంతువులు రావచ్చు, లేదా అంతర్రాష్ట్ర రోడ్లు కూడా ప్రయాణం జరిగే అవకాశాలు ఉన్నాయి. కావున ప్రజలకు సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంది. గతంలో కూడా ప్రభుత్వాల తరపున, అధికారుల తరపున ఎన్నో హామీలు ఇచ్చినా కానీ అక్కడ లైటింగ్ అనేది ఏర్పాటు చేయలేకపోయారు. కానీ బోత్కు సంబంధించిన జర్నలిస్టులు అందరూ కలిసి స్వయంగా తామే చందాలు వేసుకొని అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇది ఒక మంచి శుభ పరిమాణం. ఒక ప్రభుత్వం యొక్క 4వ పిల్లరే జర్నలిస్టుగా చెప్పవచ్చు. కావున వీరే ఈ కార్యక్రమానికి ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి సమస్యలు మరిన్ని కూడా మీరు తీరుస్తారని మేమైతే ఆశిస్తున్నాం.